ఇప్పటికి ఎన్ని షోస్ చేశారు సార్ మీరు మ్యాజిక్? ఇప్పటి వరకు 7,000 ప్రదర్శనలు ఇచ్చాను. 7,000 ప్రదర్శన దేశ విదేశాల్లో. దీంట్లో 3 రకాలు ఉన్నాయండి మ్యాజిక్లో. ఓకే. క్లోజప్ మ్యాజిక్, కంజ్యూరింగ్ మ్యాజిక్, ఇల్యూజన్ మ్యాజిక్. మ్యాజిక్ నేర్చుకున్న వాళ్ళందరూ మ్యాజిక్కే చేయక్కర్లేదు. వాళ్ళ జీవితంలోని క్వాలిటీస్ని ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకెళ్ళడానికి, సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోవడానికి ఈ మ్యాజిక్ చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తే ఉచితంగా మ్యాజిక్ నేర్పించి, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే షార్ట్ అండ్ స్వీట్గా 3 రోజుల్లో మ్యాజిక్ నేర్పించి 4వ రోజు వాళ్ళతో స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయండి. సార్, ఈ మ్యాజిక్ షోస్ చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? అంటే ఎదుగుదల ఉంటుందా, లేకుంటే ఎక్కడ చేసిన గొంగడిగా అక్కడనే ఉంటుందా? మళ్ళీ లేదండి, ఇప్పుడు మ్యాజిక్ మూఢనమ్మకాలని దూరం చేయడానికి పనికొస్తుంది. మంచి మెజిషియన్ కావాలంటే కంటి చూపు, నోటి తీపి, చేతి ఊపు అని ఉండాలి. మంచి మెజిషియన్ అవడానికి 3 సూత్రాలు గుర్తించాలి. ఏమిటంటే 1 ప్రాక్టీస్, 2 ప్రాక్టీస్, 3 ప్రాక్టీస్. ఈ మ్యాజిక్స్ లో మొత్తం ఎన్ని ఉంటాయండి? దేంతోనే చేసుకోవచ్చా? ట్రిక్స్ మ్యాజిక్ లోని ఎన్ని ట్రిక్లు ఉన్నాయని లెక్క పెట్టలేదు. అన్లిమిటెడ్, కొన్ని లక్ష కోట్ల మ్యాజిక్. మేము జబర్దస్త్ సుధీర్ కూడా మెజిషియన్ నేను పుట్టింది పెరిగింది విజయవాడలోనే. అచ్చా. అక్కడ మా మ్యాజిక్ మీటింగ్లు ఏమైనా జరిగినప్పుడు చిన్న కుర్రాడు వాళ్ళ మామయ్య పరశురామ్ అని. మ్యాజిక్ పర్పస్ ఎంటర్టైన్మెంటే కాకుండా ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ త్రూ మ్యాజిక్ అనే కాన్సెప్ట్తో నేను మ్యాజిక్ని డిజైన్ చేసుకుంటానండి. బేసిక్గా జర్నలిస్ట్ని కాబట్టి 40 ఏళ్ల నుంచి నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. ఈనాడులో విప్లవ చేతుల్లోని అసిస్టెంట్ ఎడిటర్గా 2 ఏళ్ళు పనిచేశాను. అలాగే జవహర్ బాలభవన్ వాళ్ళ చిల్డ్రన్ మ్యాగజైన్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మ్యాగజైన్కి ఎడిటర్గా 18 ఏళ్ళు పనిచేశాను. పిల్లల కోసం 100 పుస్తకాలు రాశాను. 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు అవార్డు ఇచ్చారు నాకు. 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి వరల్డ్ రికార్డ్ క్రియేట్. అంతేకాకుండా పాఠాలని కథల్లాగా చెప్తే బాగా అర్థం అవుతుంది. నిమిషం కథలు, అర నిమిషం కథలు, పావు నిమిషం కథలు, ఇట్లాగా నేను ఎక్స్పెరిమెంట్ చేసి నా అనుభవంతో కథలు చెప్పే టెక్నిక్స్ అని ఒక 300 పేజీల గ్రంథం రాశాను, రీసెర్చ్ బుక్. అలాగే మనం గొప్పవాళ్ళం కావాలంటే మనం లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ప్రయత్నాలు మనం చేయకపోతే ఇలాగే ఉంటాం. ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లల్ని అంత కేర్ చేయట్లా. వాళ్ళని ఇప్పుడు ఫోన్ పాడైందంటే పిల్లలు పాడు చేశారంటారు, పిల్లలు పాడైతే ఫోన్ పాడు చేసిందంటారు. ఇదే న్యాయం? నేను 1962లో నేను ఫస్ట్ ఫారం 6వ తరగతి చదివేటప్పుడు ఫస్ట్ కథ నాకు ప్రింట్ అయింది చంద్రభాన్ అనే పత్రికలో. ఎన్ని డేస్ పట్టింది సార్ ఇది రాయడానికి మీకు? నాకు 1.5 year రీసెర్చ్ చేసి రాశాను. ఒక శిఖరం అనే పిల్లల సినిమాకి డైలాగులు, స్టోరీ రాశాను. తెలంగాణ గవర్నమెంట్ దానికి బంగారు నంది అవార్డు ఇచ్చింది. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.